ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనైతే ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె ఎవరో కాదు, 100 ఇయర్స్ యంగ్ లేడీ శేషమ్మ గారు. 100 ఇయర్స్ అంటున్నాను, యంగ్ లేడీ అనుకుంటున్నారా? సో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నేను అన్ని మాట నిజమే అని కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎవరి దగ్గరైనా దీవెనలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఏమని దీవిస్తుంటుంటారు? నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండమని దీవిస్తుంటారు. సో వెంటనే మనకి వచ్చే ఆలోచన ఏంటి? ఈ రోజుల్లో 60 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికితే చాలు, 100 ఏళ్ళు అవసరం లేదు. అయినా 100 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఎక్కడో ఉంటారు అంటుంటాం కదా. ఆ 100 ఏళ్ళు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న బామ్మ యొక్క హెల్త్ సీక్రెట్ అండ్ వాళ్ళ యొక్క చిన్ననాటి విషయాలు ఎలా ఉన్నాయో అన్నీ కూడా మీకైతే తెలిపేందుకు నేను విజయనగరం జిల్లా అయితే వచ్చేసాను. జమ్మూ దగ్గర ఉన్న దయాల్ నగర్కి అయితే వచ్చేసాను. సో ఆ బామ్మని సారీ బామ్మ కాదు, యంగ్ లేడీ. సో యంగ్ లేడీతో మీరు కూడా మాట్లాడేయచ్చు. సో చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. ఎస్, 100 ఇయర్స్ యంగ్ లేడీ శేషమ్మ గారు ఉన్నారు కదా. సో నిన్ననే బర్త్డే. కుమారి శేషమ్మ కుమారియా? శేషకుమారి. శేషకుమారి. అమ్మ అసలు ఒక్క పదం కూడా మిస్టేక్ చదివితే ఒప్పుకోవట్లేదు బామ్మగారు. సో శేషకుమారి గారు ఉన్నారు. నిన్ననే 100 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. చూసారా ఎంత ప్రౌడ్ గా పట్టుకుంటున్నారో. నిజంగా ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం మనందరం కూడా లక్కీ కదా. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా లక్కీనే. అమ్మా, మీ ఫుల్ నేమ్ ఏంటి? మీ పేరు? ఫుల్ శేషమ్మ. శేషమ్మ. పెళ్లి కానప్పుడు తర్వాత ఆయన త్రిపశుల్లో పనిచేశారు. శేషకుమారి. శేషకుమారి. మీ బర్త్డే ఎప్పుడైంది? నాది 1926. నిన్న పుట్టినరోజు అయింది కదా. ఏమిచ్చారు పార్టీ ఏంటి? అన్ని పార్టీలు ఇచ్చారు. మరి మాకేది పార్టీ ఇస్తాను? అవునా? శేషకుమారి గారు ఏం తింటారు మార్నింగ్? అసలు ఎంతకు లేస్తారు నాకు చెప్పండి, మీ హెల్త్ సీక్రెట్. పొద్దున్నే ఏమి 5 గంటలకి టీ తాగుతాను. 5 గంటలకి టీ తాగుతారు. తర్వాత ఉంటాను. పనుల ఏ పనులు? చూడు ఇవన్నీ మీరే ఊడుస్తారా? మీరు ఈ పనులు మీరు చేస్తారు? ఒకరు కూర్చుని అన్ని చేస్తాము. అన్ని చేస్తారా? వామ్మో, అమ్మో, బామ్మగారు చాలా స్ట్రాంగ్ అనమాట. తర్వాత టిఫిన్ ఎంత తింటారు? 7:30 8 గంటలకి ఎదురుగుండా మా కొడుకున్నాడు కదా, ఆయన పట్టుకొస్తారు ఇడ్లీయో దోశ ఏదో ఒకటి. ఏమి ఇష్టం మీకు? ఇడ్లీ ఇష్టమా, దోశ ఇష్టమా, పూరి ఇష్టమా, ఏమి ఇష్టం? ఏది ఇచ్చినా ఇప్పుడు పట్టణ రొట్టి. రోటీయా? ఆయన ఎప్పుడు రొట్టి తినేవారు. ఆ రొట్టి, అన్నం, పప్పు, పులుసు అన్ని తినేవారు. డిఫెన్స్ 7 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటలకు వచ్చేవారు. పొద్దున్న 7కి వెళ్ళి 10కి వచ్చేవారా? ఏం పేరు ఆయన పేరు? విశ్వనాథం. విశ్వనాథం. అమ్మో, అంత గట్టిగా చెప్తున్నారా? అలాగే పిలిచేవారా? ఏమని పిలిచేవారు? ఆయన పిలవడం లేదు, కళ్ళతో పిలవడమే. కళ్ళతో పిలవడమా? ఎలా పిలిచేవారు అప్పుడు? ఇలా అనేవారా? ఏదో ఒకసారి మా కోసం, ఒకసారి మా కోసం అనండి. అమ్మో, బాబా చాలా స్పీడ్ గురు. ఇప్పుడే ఇలా అన్నారంటే అప్పుడు తాతగారిని రఫాడించేసేవారా? షేక్ ఆడిస్తారు. అన్ని తిరిగి వచ్చాము. తిరిగి వచ్చారు. అయితే తాతగారు మిమ్మల్ని లవ్ చేస్తారా, మీరు తాతగారు లవ్ చేస్తారా? ఎక్కడ లేడు. చూసి కళ్యాణం నాడు చూసాం. కళ్యాణం నాడు చూసుకున్నారా? కాదు, మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? అసలు చదువుకోలేదు. మరి అస్సలు చదువుకోలేదా? ఇందులో ఉన్న వర్డ్స్ చదవండి.
మీకు చూపిస్తాను. బామ్మ కళ్ళు ఎలా అంత బ్రైట్‌గా పనిచేస్తున్నాయో. ఒకసారి మనం ఇది చదువుదాం. సరే నేనొక పేజ్ ఇస్తాను. పేజ్‌ని చదవండి. ఓకేనా? ఇది చదువుతారా? ఇది చదవండి. శరీరంలో హ్మ్. భావ్యాగతమైన హ్మ్. అర్థమైన హ్మ్. కులమత హ్మ్. విషయం లేదు. హ్మ్. గట్టిన గ్రంథము ఓహ్! లభం శర్మ ఆ! శర్మ. హ్మ్. వ్యాపించినది హ్మ్. వస్తుంది. వామ్మో! చూసారా? అసల ఎంత చక్కగా చదువుతున్నారో. ఇలాంటి అక్షరాల్ని చదవడానికి గంట ప్రయత్నిస్తే గాని కనపడదు. కానీ బాబు నిజంగా గ్రేట్ కదా! మీరు ఒప్పుకుంటున్నారు కదా! ఇంకా చాలా విషయాలు బామ్మతో చెప్తారు. ఓపికగా విందాం. బామ్మ మీకెంతమంది పిల్లలు? నాకు నలుగురు. నలుగురు. హ్మ్. ఇద్దరు పోయారు, హ్మ్. ఇద్దరు ఉన్నారు. పాప, బాబా పిల్లలు? పెద్దది హ్మ్. ఆడపిల్ల. హ్మ్. అది డిఫెన్స్ లో పనిచేస్తుంది. హ్మ్. ఇది హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్‌లో ఉన్నారు పెద్ద అమ్మాయి. అవునా? చిన్నమ్మాయి చిన్నమ్మాయి. పెద్దమ్మాయి? ఇగో ఇక్కడున్నారు కదా! ఇయ్య. అయితే ఇద్దరు పాపలు మీకు. ఆ, హ్మ్. ఆ, వాళ్ళకి పిల్లలున్నారా? ఉన్నారు. హ్మ్. పెద్దవాడికి ఇద్దరు ఆడపిల్లలు, హ్మ్. చిన్నవాడికి కొడుకు కూతురును. మీ అమ్మాయికి అదే మీ ఇద్దరు పాపల్లో ఫస్ట్ ఆమెకి కొడుకు, కూతురా? ఇద్దరు ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. రెండో పాపకి కొడుకు, కూతురు. మరి వాళ్ళకి పిల్లలున్నారా? మరి లేదు, ఇప్పుడు చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళు. సో, మీ పాప, వాళ్ళ పాప, వాళ్ళ పాప. అంటే 4 తరాలు. మీ పాపగారు, మీ పాపలిద్దరు, వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి పిల్లలు. అంతేనా? అంతే. 4 తరాలనమాట. సో, అందరూ వస్తుంటారా మిమ్మల్ని చూడ్డానికి? ఎవ్వరు రారు. పిల్లలు మనోళ్ళెప్పుడు ఆడుకోలేదా? ఆ, వస్తారు తొందరలో అయితే. హైదరాబాద్లో ఉన్నారు. హ్మ్. వాళ్ళ టైం బట్టి వాళ్ళు వస్తారు. టైముని బట్టి వస్తారు. కాదు మీకు బోర్ కొట్టదా మరి? ఆ, ఆ! ఏ? ఏదో పుస్తకం చదువుతాను. పుస్తకం నాకు చదివాను. డౌట్ మీరు చదువుకోలేదన్నారు. ఎంత చక్కగా చదువుతున్నారివి? చదువుతున్నాను కదా, నాన్నగారు నేర్పారు. నాన్నగారు నేర్పించారా? అంటే స్కూల్‌కి ఆ, వెళ్ళలేదు. ఇంటి దగ్గర అలా పుస్తకాలు చదివేవారు. ఆ, అవునా? ఆ, సో, అంటే మీకు బాగా మీ లైఫ్‌లో హ్యాపీ అనేది ఎప్పుడు హ్యాపీ డేస్ ఏంటి? హ్యాపీ పెళ్ళయ్యాక కదా. పెళ్లయినప్పుడు. అవునా? ఉమ్, హ్యాపీగుండేదా? ఉమ్. తాతగారు బా చూసుకునేవారా? ఆ, ఆయన అలాంటి మనిషి లేరు. హ్మ్. ఆయనంత మనిషి లేరు. ఉమ్, హ్మ్. చీరలు అన్నీ కొనేవారా? ఉమ్. చీరలు అన్నీ కొనేవారా మీకు? అన్నీ చేసేవారు. హ్మ్. చీరలేమిటి మా చేసేసు, ఏమ్మా చేసేసు, ఏం కావాలి. మీరు ఒకవేళ అలాగా ఆలోచించి దిమ్మ అంటే "ఏమ్మా అలా ఉన్నావు? ఏం కావాలి?" అని అడిగేవారా? అంటే పసిపాపలా చూసుకునేవారా తాతగారు మిమ్మల్ని? ఆ! ఎందుకు సిగ్గుపడుతున్నారు? గుర్తొచ్చారా? ఆ! సిగ్గుపడుతున్నారు. ఆ! బామ్మ ఇంక మధ్యాహ్నం లంచ్ ఏం తింటారు? లంచ్ హ్మ్. ఏ ఏం పడితే అన్నీ. వెజిటబుల్స్ అన్నీ తింటారు. వెజిటబుల్ తిన్నాను. మామూలుగా తిండి. అన్నం, పప్పు అవేనా? కూరలు తింటారా? నైట్? నైట్ లేదు. హ్మ్. మజ్జిగ, నైట్ ఏమి తినరు. ఓన్లీ మజ్జిగ ఏదే. మజ్జిగ పాలు ఆ! తాగడం. మీరు ఇన్ని పనులు చేస్తుంటుంటారు కదా! మరి మీకు ఆయాసం అవేమైనా వస్తుంటాయా? ఏమి ఆ! నిజం. అలా అంటే మే పని అంటారు కానీ ఏమీ ఎరగను. ఆ! అన్నీ అలా నించొని చేసుకుంటుంటారు నెమ్మదిగా. ఇల్లు ఊడవడం గట్టా చేసుకుంటుంటారు. అవునా? మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరిక్కడ? మా- ఎవరని చెప్పను, అంతమందికి కావాలి. అందరూ ఫ్రెండ్సే. ఆ, అందరూ వచ్చి ముచ్చట్లు చెప్తారా? ఆ, ముచ్చట అలాంటిది లేదు మా కోళ్ళలో. వచ్చి బామ్మ ఏం బామ్మగారు ఏం ఏం తిన్నారు? చేస్తున్నా. అడుగుతారా? ఆ, పరామర్శ ఏం చేయరా? ఆ! ఏ చూడడానికి వచ్చాను అంటారు. ఓహో అంటారు. ఓహో! చూడ్డానికొచ్చామండి అంటారు. ఓహో! వచ్చారా అంటారా మీరు? అవునా? ఉమ్, అంటే మీ అమ్మాయితోటి ఏమైనా వచ్చేటప్పుడు ఏమైనా కావాలని చెప్తారా తినడానికి? అది
ఆ! అవి ఎదురుగుండానే ఉంది. ఆవిడప్పుడు ఏమి చెప్పను. ఆ! అడగరేమి? అయితే ఆ బామ్మగారికి ఏ కోరికలు లేవన్నమాట. గుడ్ గర్ల్ అని. మీరు చాక్లేట్స్ ఏమో ఎక్కువ తింటున్నారని కంప్లెయింట్ వచ్చింది. వేపర్ బిస్కెట్స్ ఆ! తింటున్నారంట. బిస్కెట్స్ వేపర్ బిస్కెట్స్, చాక్లేట్స్ తింటున్నారంట. బిస్కెట్ తింటాను. బిస్కెట్ తింటున్నారు కదా! ఆ! కంప్లెయింట్ ఆయన వచ్చింది. పట్టుకొచ్చాడు. ఒంట్లో బాగోలేదని అతను. హుహు. తీసుకొచ్చారా? ఇలా బిస్కెట్లు ఏమీ లేవు. ఏదో టిఫిన్ తినాలి అని మధ్యాహ్నం గాని లేదు. టీవీ చూస్తుంటుంటారా? హ్మ్. అవేమి చూడరా? టీవీ ఏమి చూడరా? బామ్మగారు సెంచరీ కొట్టారంటే, ఆమె వెనకాతల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న సపోర్ట్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిందే. సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బామ్మగారికి ఏ టైంకి ఏం కావాలని అరేంజ్ చేయడంలో మాత్రం దేనికి తగ్గరనమాట. సో, వాళ్ళ పెద్దమ్మాయి అండ్ అల్లుడు గారు, అదే విధంగా వాళ్ళ అబ్బాయి అండ్ కోడలు, మేనకోడలు. సో, వీళ్ళంతా బామ్మకి ఏం కావాలన్నా అసలు బామ్మగారికి ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు అని ఆమె కూడా చెప్పేసారు. కానీ పెద్ద వయసు కాబట్టి ప్రతీదీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది కాబట్టి, సో వాళ్ళంతా కూడా వెనకాల నుండి అంతా అబ్జర్వ్ చేస్తారు. బామ్మ పనికి ఎవ్వరు కూడా అడ్డు చెప్పరంట. సో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. ఎలా జరిపారు అమ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్? చాలా జరిపారండి. అమ్మ మీ గుడ్ నేమ్ అమ్మ? నా పేరు యోగేశ్వరి. యోగేశ్వరి గారు. బామ్మ సెంచరీ దాటేసారు. అసలు ఈ రోజుల్లో ఎవరో ఎక్కడో ఊర్లో ఎక్కడో ఒకళ్ళుంటారు కదా! సో, అలాంటిది బామ్మగారు ఇంత యాక్టివ్‌గా ఉన్నారు. నిజంగా మనం అదృష్టవంతులం. ఆవిడని చూసి చాలా నేర్చుకోవాలి. నిజమేనా? అవును. నిజమే. ఏంటమ్మా బామ్మగారు పనులన్నీ ఆమె చేసేసుకుంటుంటారు. ఎవ్వరి సపోర్ట్ లేకుండా. అక్కర్లేదు, ఆవిడ చేసుకుంటుంది. ఆ! వాకర్ పట్టుకొని నడుచుకొని ఆవిడే ఆ! చేసేసుకుంటుంది. చక్కగా మాటలు కూడా చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. లైక్ అంటే చిన్న పిల్లలు మాట్లాడేటట్టు బుద్దు బుద్దుగా మాట్లాడుతున్నారు. ఫోను చేస్తుంటుంటారా? మీరు హైదరాబాద్‌లో ఉంటారా? నేను హైదరాబాద్‌లో ఉంటాను. హ్మ్. ఫోన్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు కొంచెం శక్తి తగ్గింది కానీ మనకి ఫోన్‌లో కూడా మాట్లాడేది. హ్మ్. అడుగుతారా? మీరక్కడున్నారు కదా! వచ్చేటప్పుడు ఇవి తెండి, అవి తెండి అని ఏమైనా అడుగుతారా? ఆ! వచ్చిన తర్వాత ఏం కబుర్లు చెప్తారు? కూర్చుని ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. ఆ! అంతే, అక్కడ కూర్చుని తన ఎదురుగుండా కూర్చుంటే ఏదో మాట్లాడుతుంది. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేస్తుంటారా? లేదండి. సో, అమ్మ ఏ ఇయర్‌లో మీకు తెలిసినంత అంటే మనం అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్‌లు అవన్నీ కొంచెం సేకరించడం అన్నీ కష్టం. మీకు తెలిసి అమ్మ ఏ ఇయర్‌లో జన్మించుంటారు? 1926 అండి. 1926 హ్మ్. 100 ఇయర్స్ బర్త్‌డే ఏప్రిల్ 1. ఏప్రిల్ 1 100 ఇయర్స్ బర్త్‌డే నిన్న జరిగిందనమాట. అంటే 100 ఎంటర్ అయింది. ఆ! 99 కంప్లీట్ అయిపోయి 100లోకి ఎంటర్ అయింది. ఓకే. ఓకే. సో, బామ్మగారి గురించి, బామ్మగారు మీ ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు చాలా సిగ్గుపడి చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నారు కదా! సో, మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ డిఫెన్స్‌లో వర్క్ చేసేవారమ్మా. ఓకే. డిఫెన్స్ సివిల్‌లో. హ్మ్. హ్మ్. అదే. మామూలుగా మా చదువు అదే కదా! హ్మ్. అంతే. హ్మ్. సో, బామ్మగారు ఎంకరేజ్ చేసేవారా? అంటే ఇప్పుడు ఓకే. అప్పట్లో ఆడపిల్లలకి చదువెందుకు? ఆడపిల్లలు అదేమీ ఇంట్లో ఉండాలి అనే విధంగా అప్పటి రోజుల్లో ఆలోచించేవారు. అవును. కానీ ఆ టైంలో మీరు రిటైర్డ్ టీచర్ కదా! ఆ రిటైర్డ్ టైంలోని టీచర్. అంత ఎంకరేజ్ చేస్తారంటే చాలా గ్రేట్. అంటే అమ్మగారు నిజంగా మనం చాలా మంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. అప్పట్లో ఏంటంటే బాల్య వివాహాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసి అమ్మ మన బాధ్యత తీరింది. కానీ అలా కాకుండా కూడా మీరందరూ లైఫ్ సెటిల్ అవ్వాలని ఆ! బామ్మగారు ప్లాన్ జేసుకున్నారు కదా! అప్పుడు. అవును. అవునండి. హ్మ్. మీ అమ్మగారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఏముంది, ఆవిడలాంటి మనిషి ఉండదు. చాలా హ్మ్. గ్రేట్. హ్మ్. మమ్మల్ని మంచిగా తీర్చిదిద్దారు. మేము ఈ స్థితిలో ఉండడానికి వాళ్ళే కారణం కదా! అమ్మ, నాన్నగారే. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? హ్మ్. హీరో ఎవరు? ఫేవరెట్ హీరో? నాకెవరు హీరోలు లేరు. ఏం కాదు. మీరప్పుడు సినిమాలు చూసారా? లేదు. 2, 3 చూసాము. ఆ! 2, 3 చూసారా? అందులో హీరో ఎవరైతే? హీరో హనుమంత. వీడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు. హ్మ్. అంటే ఎన్టీ రామారావు గారు తెలుసు. హీరోయిన్ ఎవరు? ఆ? హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు? జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేదు. అంటే హీరో జ్ఞాపకం ఉన్నారనమాట. యెస్. అన్నాను కదా! ఈ రోజుల్లో ఎవరైనా వయసు మళ్ళిన వారు ఏదైనా విషయం చెప్తే చాలా మంది చిరాకు పడిపోతుంటారు. అబ్బా! ఏంటో ముసలమ్మ అలా వాగుతుంది, ఇలా వాగుతుంది, మాట్లాడుతుందని చాలా మంది అంటే అందరూ కాదు కొంతమంది విసుగు పుట్టి అటువైపు చూడనేనా చూడరు. మనం చాలా పరిస్థితులు చూసాం. సో, అవన్నిట్లికి భిన్నంగా సార్ ఉన్నారు కదా! బామ్మగారికి కొడుకు వరుస అవుతారు. దగ్గరుండి అన్నీ చూస్తారనమాట. పొద్దున్నుండి సాయంత్రం వరకు బామ్మగారికి ఏం కావాలి? ఇలా
ఫోన్ చేయడం లేటు. నేనున్నాను నీకెందుకు అనేసని వచ్చి ఆమెకి ఏం కావాలో అన్నీ చేసి అప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జరిగాయి బామ్మగారి బర్త్‌డే సెలబ్రేషన్స్ దగ్గరుండి మీరు కూడా అంటే మీ దయ వల్ల ఇదంతా జరిగిందనుకోవచ్చా? మా అసోసియేషన్ యాక్టివిటీస్ అంతలో ఇది వన్ ఆఫ్ ఫాల్ట్ అంతే. ఆ! ఎందుకంటే ఇంకా బికాస్ ఓల్డ్ లేడీ కదా! మొదటి నుంచి మా దగ్గర మా అమ్మని నమ్ముకొని మా డివోటీస్‌తో పాటు వచ్చి మాతో హ్మ్. ఒక గ్రాండ్ మదర్ లాగా అందరి దగ్గర ఉండి మా అమ్మగా పిలవబడేది అందరి దగ్గర. షీ డూస్ లాట్ ఆఫ్ సర్వీస్ ఆవిడకి ఒప్పుకున్నంత కాలం కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా చేసింది. హ్మ్. ఈ మధ్య లాస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ కొంచెం లెగ్ ఇది అవ్వడం వల్ల ఆవిడ షీ ఈస్ అనేబుల్ టు మూవ్. హ్మ్. అయినా కూడా వీల్ చైర్ అది పట్టుకోవడం, దీంతో వెళ్ళడం కూడా ఇప్పటికీ కూడా ఆవిడ యాక్టివ్‌గానే మొన్నటి వరకు లాస్ట్ 2 మంత్స్ వరకు షీ వాస్ వెరీ యాక్టివ్. హ్మ్. ఏదైనా సరే ముందుండేది. సలహాలు ఇవ్వడం గాని, జనరల్‌గా ఓల్డ్ లేడీ గనక అంచేత ఆవిడకి ఇదున్నా మరి ఎప్పుడు కూడా ఎవరికీ ఇబ్బంది పెట్టలేదు. హ్మ్. ఇదంటే దట్ ఈస్ గ్రేట్. ఎవరైనా అంటే ఏదో అయిపోయింది, నాకది అయిపోతుంది, ఇది అయిపోతుంది, యెస్. నాకది చేయలేదు, ఇది చేయలేదు అని అనడం గాని, పిల్లలు రాలేదు, చూడలేదు అని అనడం కూడా గాని, వాళ్ళొచ్చారు, వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. చేత షీ ఈస్ ఆల్‌మోస్ట్ షీ ఈస్ హ్యాపీ. హ్మ్. అంటే వాళ్ళతోటి వాళ్ళ బంధాలు వాళ్ళకుంటాయి యెస్. గదా! అంచేత వాళ్ళ పిల్లలు వాళ్ళ బర్డెన్స్ ఉంటాయి. అయినా గూడా షీ నెవర్ ఫెల్ట్ అదే ఎప్పుడూ అనుకోలేదు. అయ్యా! నా పిల్లలు నన్నొదిలేసారు. నేను హ్మ్. ఒంటరైపోయాను. నన్నెవరు చూడటం లేదని లేదు. అంటే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఆమె అంటే కూడా. షీ సెల్ఫ్ సఫిషియెంట్ మోరోవర్. యెస్. ఎంచేతంటే బికాజ్ షీ డిపెండ్స్ అపాన్ లైఫ్ తాలూకా పెన్షనర్ గనక హ్మ్. అంచేత ఫ్యామిలీ పెన్షనర్ గనక ఎవరి దగ్గర దేహి అని చేయి చాచాల్సిన అవసరం ఆవిడకి లేదు. యెస్. అలా అని మేమేదో తెచ్చేసి ఆవిడకి ఎంత మా డబ్బులు అదే ఖర్చు సార్ పెట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ కన్నా మనమున్నామని ధైర్యం ఏదైనా కష్టాన్ని షేర్ ఆవిడ చేసుకోవడానికి. అది కూడా షేర్ చేసుకుంటుంది గదా! అంచేత ఆవిడ యెస్. ఒకవేళ ఆవిడ తాలూకా ఏదున్నా ఎంత తిన్నావు? ఏం ఖర్చు పెట్టావు? ఏమని ఆవిడకి కావాల్సింది అడగడం, మేము ఇవ్వడం అంతే దట్స్ ఆల్. యెస్. ఎంత ఖర్చు పెట్టావు? ఏం చేసావు? ఆవిడకి అవన్నీ అనవసరం. ఆవిడకి డబ్బు అన్న కాపీనని లేదు. అయ్యో! నాకెంతొస్తుంది? ఎంతవుతుంది? ఎంత ఖర్చవుతుంది? ఏం కావాలి? ఆవిడ ఏం కావాలంటే తెచ్చి పెట్టడం యెస్. అంతవరకే మా బాధ్యత. దానికి తగ్గట్టు మాకు కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మేము చేయడానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు. నాట్ ఫైనాన్షియల్‌గా ఇది కాకపోయినా ఆవిడ సెల్ఫ్ సఫిషియెంట్‌గాను వెరీ హ్యాపీ. అది కూడా మెయిన్ రీజన్. అదే గాని మనం రూ. 10 పెట్టామనుకోండి నౌ-ఏ-డేస్ అయ్యో! ఆ! పెట్టేస్తున్నాం అని మన ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవ్వడం అంతే గాని, అంతే. అదర్‌వైజ్ పబ్లిక్ గూడా ఇదవ్వడం గాని ఉంటుంది. అదేమీ లేదు. ఆవిడే రూ. 10 ఎవరికైనా ఇచ్చే మనిషే గాని ఆవిడ ఎవరి దగ్గర కక్కుర్తి పడే మనిషి కాదు. హ్మ్. అలాగే సేవ గూడా అందరూ ఇండివిడ్యువల్‌గా చేసింది. ఎవరెవరికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇదంతా గూడా ఆవిడకే ఇది. మోరోవర్ బుక్ రీడింగ్ ఒకటి ఆవిడకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ బాగాను. చదువుతారా బుక్స్? నంబర్ ఆఫ్ బుక్స్. ఆ! మా కోడలు ఇక్కడే ఉంది. ఆవిడ ఆ పిల్లకి బాగా ఇంట్రెస్ట్. హ్మ్. హ్మ్. అలా బుక్స్ తేవడం ఏంటి చదువుతూ ఉంటుంది. అలా రోబో దీనిలో తిప్పేస్తుండడమే ఆ! ఇలా పేజీలు. ఇలా చూసి చాలా చదివేస్తూ క్విక్‌గా ఉంటారు. చదువుకుంటుంది ఆవిడ. ఇంటర్నల్‌గా బాగా చదివే మనిషి. ఆ! పైకి చదవలేకపోయినా మెల్లని మనిషి ఆ! ఆ! సత్యమే జయం. ఆ! ఎప్పుడు యెస్. ఎవరిని అడగకూడదు. నీకున్న దాంట్లో నువ్వు తినాలి. ఆ? లేకపోతే మానేయాలి. అమ్మా వేరే పెట్టు అని అడగాలి. హ్మ్. అంతేగాని దొంగతనంగా చేయడం చాలా తప్పు. అంటే డిమాండ్ చేయకూడదు. మనకి ఉన్నంతలో తినాలి. ఆవిడ ఏం తెచ్చావు? కావాలంటే ఏమన్నా ఏది ఆ! పెట్టినా కావాలంటే ఇది అమ్మా నాకు ఇది నచ్చదు. కావాలి అని అడగాలి. అంతేనా? వ్యూయర్స్ చూసారు కదా! నేను ఇందాకల ఏమని చెప్పాను? యంగ్ లేడీ అని చెప్పాను కదా! నిజమే కదా! యంగ్ లేడీనే కదా! 100 ఇయర్స్ యంగ్ లేడీ శేషకుమారి గారి లైఫ్ హిస్టరీనంతా కూడా మీరు విన్నారు. సో, మన శేషకుమారి గారు డబుల్ సెంచరీ బర్త్‌డేస్ కూడా చేసుకోవాలి అని మనం సుమన్ టీవీ ద్వారా కోరుకుందాం. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.